హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 3 ఎపిసోడ్ 9 మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఎస్టర్డే మన ఛానల్లో లుక్కిజం సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే రిలీజ్ చేసాము. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే ఈ వీడియో తర్వాత వెళ్ళి ఆ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే మన ఛానల్లో బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, స్టార్ట్ టు ఎండ్. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆ యానిమేతో పాటు మీకు కావాల్సిన యానిమేని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కావాల్సిన యానిమేని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మాటిస్తున్నాను. అండ్ ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన క్లాస్ 1C స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో పోగొట్టుకున్న వాళ్ళు మాదిరి అందరూ కొంచెం బాధలో ఉంటారు. బికాస్ ఎంత లేదనుకున్న ఎమోచి గారు కూడా వాళ్ళ క్లాస్మేటే కాబట్టి అందరూ ఆ బాధలో ఉంటారు. అప్పుడే క్లాస్ అంతటిని గమనిస్తున్న మన అయాన కోజి కూడా హినాటా గారు కోపంగా ఉండేదాన్ని చూస్తాడు. ఇంకోవైపు హొరికిత కూడా ఏదో బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. సో ఇట్లాంటి పిచ్చనా కొడుకులతో ఉంటే నా మైండే పోతుంది అన్నట్లు మనోడైతే అక్కడ నుంచి లేచి పక్కకి వెళ్ళిపోతాడు. అండ్ బయటకు వచ్చిన మన అయాన కోజికి అయితే సకేనాగి కనపడుతుంది. సో అక్కడ మన అయాన కోజి సకేనాగిని అడుగుతాడనమాట, ఎందుకని నువ్వు నాకు హెల్ప్ చేసావు అనడంతో అప్పుడే సకేనాగి చెప్తుంది, ఓ పర్లేదే, నీకు అర్థమైపోయిందా? అవును, నేనే నీకు హెల్ప్ చేశాను. ఇన్ఫాక్ట్ మా నాన్న సడన్ గా సస్పెండ్ అవ్వడం అండ్ కావాలని ఈ రూల్ సడన్ గా ఇంక్లూడ్ చేయడం అండ్ కొత్త ప్రిన్సిపల్ ఎవడో ఇంకా నేమ్ కూడా రాకనే ఇట్లాంటి ఒక టెస్ట్ కండక్ట్ చేయడం, నాకు ఇవన్నీ నిన్నైతే స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తున్నారు అని చెప్పి ఒక డౌట్ అనేది వచ్చింది. సో నేను అందుకోసమే నీకు హెల్ప్ చేయించాను అండ్ నేను మా క్లాస్ అందరి పాజిటివ్ వర్డ్స్ నీకే వేయించాను అనడంతో అప్పుడే మన ఆయన కోజి, నాకైతే వేయించావు, ఇది పర్లేదు, బట్ ఎందుకని ఎమోచిని సెలెక్ట్ చేసుకుని వాడిని ఎందుకు ఈ స్కూల్ నుంచి బహిష్కరించావు అనడంతో, ఐ మీన్ ఎక్స్పెల్ చేయించావు అనడంతో అప్పుడే మన సకైనాకి చెప్తామన్నమాట, చూసావా ఆయన కోజి, వాళ్ళు లాస్ట్ టైం నాతో కొంచెం రూడ్ గా బిహేవ్ చేశాడు, అప్పుడు నువ్వు నాకు సారీ చెప్పావు అండ్ నేను కూడా దాన్ని మర్చిపోయావు, బట్ నాకు అది ఎందుకో గుర్తు వచ్చింది. సో అందుకనే నేను అది దృష్టిలో పెట్టుకొని వాడిని అయితే పావుగా వాడుకొని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయించాను అని చెప్తుంది. మీ అందరికీ గుర్తుంటే ఈ సీజన్ 3 లో సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్ లో మన యమవుచి గడ పొరపాటున అయితే సకైనాకి కాలడ్డం పెట్టి అప్పుడు పడేస్తాడు కదా. సో దానికి సకైనాకి ఇప్పుడు రివెంజ్ తీర్చుకుందనమాట. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటే ఈ గ్యాప్ లోనే వెంటనే అక్కడికైతే ఒక పర్సన్ అయితే వస్తామట. అండ్ ఆ పర్సన్ పేరే సుగిషిరో అండ్ అతనే ఇప్పుడు ఈ స్కూల్ కి అనేది వైస్ ప్రిన్సిపల్ అనమాట. సో మనోడు రావడంతోనే సకైనాకి కాలు దన్నేసి తనైతే కింద పడేస్తాడు. అండ్ తనకు హెల్ప్ చేద్దాం అనుకుంటే అయాన కోజిని అయితే గోడ గుద్దేసి అయాన కోజికి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారనమాట, నేను మీ నాన్న చెప్తేనే ఈ స్కూల్లోకి అయితే వైస్ ప్రిన్సిపల్ గా వచ్చాను. సో మీ నాన్న నీ ఒపీనియన్ కనుక్కోమంటున్నాడు, నీ ఎట్లాంటి వేస్ట్ ఫెలో ఇట్లాంటి చెత్త స్కూల్లో ఇంకెన్నాళ్ళు ఉండాలనుకుంటున్నావు, నువ్వు ఎప్పుడు వస్తావని చెప్పి మీ నాన్న అడిగాడు. సో నేను అందుకోసమే నీకు అంటూ ఒక టెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తే అందులో ఇంకొక పిల్లోడు బలయ్యాడు, ఏం పర్లేదులే. అండ్ రాబోయే ఏప్రిల్ మంత్లో నేను ఇక్కడ ఈ స్కూల్లో ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకుంటాను అండ్ నేను ఛార్జ్ చేసుకున్న ప్రతి ఒక్క నిమిషం కూడా నేను ఈ స్కూల్ నుంచి పంపించేయడానికే చూస్తాను అనడంతో దానికి మన ఆయన కోచ్ కూడా నీ వెళ్ళైనా చేసుకో, బట్ ఇప్పుడు నువ్వు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు కదా, ఇదంతా ఈ సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయింది అనడంతో అప్పుడే ఆ ప్రిన్సిపల్ గారు చెప్తామంట, ఇన్ఫాక్ట్ అదొక డమ్మీ కెమెరా, దాన్ని నేనే ప్లేస్మెంట్ చేశాను, బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇప్పటి నుంచి నిన్ను వెంటాడేది నేనే అయాన కోజ్ అని చెప్పి వాడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ సకేనాకి పేకి లేచి అయాన కోజిని నువ్వు ఎందుకని వాడితో ఫైట్ చేయలేదు అనడంతో అప్పుడే మన అయాన కోజి వాడి పాటికి వాడు డమ్మీ కెమెరా అన్నాడు, ఒకవేళ నేను వాడితో రివర్స్ ఫైట్ చేస్తే అది ఒకవేళ ఒరిజినల్ కెమెరా అయితే ఆ ఒక్క చిన్న వీడియో ఫుటేజ్ చాలు నేను ఈ స్కూల్లో నుంచి వెళ్ళిపోవడానికి, సో నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు అంటాడు. దానికి మన సకేనాకి కూడా వీళ్ళు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, అందుకని మా నాన్న వీని గురించి ఎప్పుడు చెప్పేవాడని రాబోయే ఫైనల్ టెస్ట్ లో కలుద్దాం అయాన కోజి బాయ్ అని చెప్పి తను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది క్లాస్ 1Cకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడే మన చబసీర మేడం రాబోయే స్పెషల్ టెస్ట్ గురించి అండ్ ఫైనల్ టెస్ట్ గురించి అయితే క్లాస్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. స్టూడెంట్స్ ఇది ఒక కంబైన్ టెస్ట్ అనమాట. సో ఇందులో మీరు ఏ సబ్జెక్ట్స్ మీకు నచ్చినవి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా లైక్ పేపర్ షఫలింగ్ టెస్ట్ మాదిరే ఉంటుంది. సో మీరు మీ అగెనెస్ట్ క్లాసెస్ తో అయితే ఈ టెస్ట్ అనేది పాల్గొంటారు అండ్ ఈ టెస్ట్ లో మీరు ఎనీ 10 సబ్జెక్ట్స్ అయితే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు, అది మీ చాయిసే. అప్పుడే మనం చబసీర మేడం ఈకే గారిని పిలిచి, ఏమైంది ఈకే, నీకు ఏమన్నా ఎగ్జామ్ గురించి ఇబ్బందిగా ఉంటే నన్ను అడగచ్చు కదా అనడంతో అప్పుడే మన ఈకే గారు కూడా తడబడుకుంటా, ఏం లేదు మేడం, ఒకవేళ నేను మాట్లాడితే అది మీకు ఇంటరప్షన్ గానే ఉంటుంది, సో మీరే కానిచ్చేయండి అంటే సరే. అప్పుడే మన చబసీర మేడం, ఏం పర్లేదు, క్లాస్ అంతా సైలెంట్గా ఉంటే నాకేదో వెరైటీగా ఉంది, సో నేను మాట్లాడలేకపోతున్నాను, నీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాలే అడుగు అనడంతో ఇంకా మన ఈకే గారు కూడా తడబడుకుంటా, సబ్జెక్ట్ అంటే సబ్జెక్టే ఎంచుకోవాలా లేదంటే అదర్ స్పోర్ట్స్ లైక్ రాక్ పేపర్ సిజర్స్ ఇట్లాంటి దాన్ని కూడా మేము సబ్జెక్ట్గా ఎంచుకోవచ్చా అంటే అప్పుడే చబసీర మేడం, ఆ రాక్ పేపర్ సిజర్స్ అనేది ఫేర్ సబ్జెక్ట్ అనడంతో ఒక్క సెకండ్ మన స్టూడియో గానికి అయితే మైండ్ పోతుంది, ఏంటి మేడం ఆ గేమ్ కూడా అలవా అనడంతో అప్పుడే మన చబసీర మేడం కూడా చెప్తుంది అనమాట, అవును ఎనీ సబ్జెక్ట్ అయినా కూడా ఇంక్లూడ్ అవుతుంది, బట్ కొన్ని సబ్జెక్ట్స్ అయితే నాట్ ఇంక్లూడ్, లైక్
ఒక సబ్జెక్ట్ని 2 టీంలు సెలెక్ట్ చేసుకుంటే అది నాట్ అలౌడ్ అనమాట. అండ్ దాంతోపాటు డిఫికల్ట్ సబ్జెక్ట్స్ లైక్ హార్స్ రైడింగ్ కానీ, బైక్ రైడింగ్ కానీ, లేదంటే గ్రూప్ అంతా కలిసి ఒక గేమ్ ఆడడం కానీ, లేదంటే స్కూబా డ్యూవింగ్ కానీ, ఫ్రెండ్స్ కొన్ని జపనీస్లో ఆడే అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. సో వాటిని కూడా ఇంక్లూడ్ చేశారు. బట్ ఆ పేర్లు మనకు తెలియదు కాబట్టి సో వాటిని కూడా టీచర్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పేసింది. అండ్ అకాడమిక్ సబ్జెక్ట్స్ అలౌ అని చెప్తుంది చబసేర మేడము. అండ్ దాంట్లో కూడా ఇప్పుడు మీరు వేరే క్లాస్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేసినట్లుంటే వాటిని మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి క్వశ్చన్స్ అయితే ఇస్తాము. సో ఇందులో డ్రా అనేది ఉండదు, ఖచ్చితంగా ఎవరో ఒకరు గెలవాలని చెప్తుంది. ఒకవేళ డ్రా అయిందంటే ఆ టెస్ట్ కూడా నాట్ అలౌడ్ అని చెప్తుంది. అప్పుడే చబసేర మేడం వీళ్ళందరికీ ఇంకొంచెం బాగా క్లారిఫై చేయడం కోసం అయితే ఇప్పుడు మనం క్లాస్ 1C స్టూడెంట్స్ కలుపుకొని ఒక 10 సబ్జెక్ట్స్ అయితే ఎంచుకున్నాం కదా. సో మనకి మ్యాచింగ్ క్లాస్ అంటే ఒక క్లాస్ వస్తుంది కదా. సో వాళ్ళు కూడా 10 డిఫరెంట్ టెస్టులు అయితే అలౌ చేస్తారు. టోటల్ 20 సబ్జెక్ట్స్ ఉంటాయి అనడంతో ఆ మాట విని క్లాస్ అందరూ షాక్ అవుతారు అనమాట. 20 సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి అనడంతో అప్పుడే చెప్పేసారు మనం వీళ్ళందరికీ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. మీరేం బాధపడకండి, 10 ఎగ్జామ్స్ అంటే 10 ఉండవాడా. ఇప్పుడు మీరు 10 సబ్జెక్ట్స్, వాళ్ళు 10 సబ్జెక్ట్స్ మాకు ప్రజెంట్ చేసిన తర్వాత మీకు నచ్చిండే 5 అండ్ వాళ్ళకి నచ్చిండే 5 సెలెక్ట్ చేస్తాము. సో వాటిని అయితే పోటీకి పెడతాం అనమాట. సో వీటిలో అట్లీస్ట్ 7 ఎవరు బాగా గెలిస్తే వాళ్ళే విన్నర్ అని చెప్తుంది. అండ్ ఇందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఎన్నో ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఒక సబ్జెక్ట్లో పోటీ చేసిండే స్టూడెంట్ వేరే సబ్జెక్ట్లో పోటీ చేయడానికి ఉండదు. సో ఒక్కొరు ఒక టెస్ట్లో మాత్రమే పోటీ చేస్తారు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ప్రతి క్లాస్కి ఒక క్లాస్ కెప్టెన్ అనేవాడు ఉంటాడు. సో ఆ కెప్టెన్ అయితే ఏ గేమ్లోనూ ఇన్వాల్వ్ అయితే కాడు, బట్ తనైతే తన టీమ్మేట్స్కి అయితే హెల్ప్ చేయొచ్చు విత్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా. సో మీరు ప్రతి గేమ్లోనూ గెలిచే ప్రతిసారి మీకు క్లాస్ పాయింట్స్ అయితే వస్తాయి. సో ప్రతి క్లాస్ పాయింట్ మీకు ప్రైవేట్ పాయింట్స్ కిందకి అయితే యాడ్ అయితే ఇవన్నీ మీకు తెలుసు కదా అని చెప్తుంది. అప్పుడే ఒక స్టూడెంట్ వచ్చి లేదు మేడం, ఒకవేళ మేము 7కి 7 ఫెయిల్ అయిపోతే అప్పుడేం చేస్తారు అనడంతో అప్పుడే మనకు చెప్పేసారు మేడం, ఒకవేళ మీరు 7కి 7 ఫెయిల్ అయిపోతే మీ క్లాస్ కెప్టెన్ అయితే ఇమీడియట్గా ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోతాడు అనడంతో అప్పుడే క్లాస్ అంతా షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే చెప్పేసారు మేడం టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి అందరికీ అయితే ఒక మాస్ కాపీని అయితే ఇస్తుంది అనమాట. ఒక 2-3 పేపర్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎటువంటి రూల్స్ ఉంటాయనే ఫామ్ అయితే అందరికీ ఇస్తుంది. అందరూ దాన్ని సీరియస్గా చూస్తుంటే ఈ గ్యాప్లో అయితే హినాట గడ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో దాన్ని గమనించిన అందరూ వీడికి ఏమైంది అనుకొని బాధపడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మీచాన్ పాప కూడా హినాటకి హెల్ప్ చేయాలని చెప్పి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది. అండ్ తను వెళ్ళిపోయిన కొద్దిసేపటికి మన సూడో గడ్ అయితే అయానా కోజ్ని పిలిచి అయానా కోజ్ నాకు నీ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి అనడంతో అప్పుడే మధ్యలోకి ఉరికిత కలగ చేసుకొని సూడో ఒకవేళ నువ్వు యమౌచి గాని గురించి అడగాలనుకుంటే నువ్వు నాతో మాట్లాడు, ఎందుకంటే అయానా కోజికి అసలు దాని గురించి ఏమీ తెలియదు, మొత్తం అంతా నేనే చేశాను అనడంతో అప్పుడే మన సూడోగాడు యమౌచి గాని గురించి కాదు, యమౌచి గానికి పడాల్సింది పాజిటివ్ ఓట్స్ అన్ని ఎందుకని సకైనాకి అయానా కోజికి వేసింది అనడంతో అప్పుడే ఉరికిత చెప్తుందన్నమాట. నీకు తెలుసు కదా సకైనాకి ఒక పావులాగా యమౌచి గాని ప్లాన్ చేసి వాడుకొని వదిలేసింది. సో తను మన క్లాస్లో చిచ్చు పెట్టాలని ఇప్పుడు అయానా కోజికి అయితే ఆ పాజిటివ్ ఓట్స్ అనేవి వేయించింది. ఈ విషయం కూడా నీకు తెలియదు అనడంతో అప్పుడే మన సూడోగాడు కూడా ఇంకా ఉరికి తను లవ్ చేస్తున్నాడు కాబట్టి తనకైతే ఎదురు మాట్లాడలేక మనోడు సైలెంట్ అయిపోతాడు. అండ్ ఈ గ్యాప్లో మన ఆయన కోచి కూడా పైకి లేచి గాయస్ నేను మీ అందరితో ఒక విషయం అనేది చెప్పాలి. సో రీసెంట్గా నేనైతే మీ అందరి దృష్టిలో ట్రస్ట్ అనేది పోగొట్టుకున్నా. సో నేను ఆ ట్రస్ట్ని రీగెయిన్ చేయడం కోసం అయితే రాబోయే ఈ ఫైనల్ టెస్ట్లో నేను మీ అందరికీ కెప్టెన్గా ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ మనమంతా ఓడిపోతే నేను ఇందులో నుంచి ఎక్స్పెల్ అయిపోతాను, నాకేం పర్లేదు, నేను మీ అందరినీ నమ్మించాలనే కెప్టెన్గా ఉండదలుచుకుంటున్నాను. సో మీ అందరికీ అభ్యంతరం లేదు కదా అనడంతో దానికి అందరూ కూడా నువ్వే కెప్టెన్గా ఉండాయన కోచి అని చెప్పి సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది ఒక రూమ్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ 4 పేపర్స్ ఉంటాయి అండ్ 4 క్లాస్ టీచర్స్ అక్కడ ఉంటారు. సో అప్పుడే క్లాస్ ఏ టీచర్ అయిన పర్సన్ ముందుకు వచ్చి మీ ముందర 4 పేపర్లు ఉన్నాయి, సో ప్రతి ఒక్కరు ఒక పేపర్ని అయితే తీసుకోండి అండ్ ఏ పేపర్లో అయితే రింగ్ లీడర్ అని వచ్చి ఉంటుందో ఆ రింగ్ లీడర్ తన అపోనెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మిగిలిండే 2 క్లాసెస్ కూడా ఎదురుగా డైరెక్ట్గా అయితే పోటీ చేస్తాయి అనడంతో ఫస్ట్ ఆయన కోచ్ ఓపెన్ చేస్తాడు పేపర్ని, అతనైతే రింగ్ లీడర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇచ్చినోజ్ ఓపెన్ చేస్తుంది, తను రింగ్ లీడర్ కాదు. అండ్ ఫైనలీ సకైనాకి కూడా ఓపెన్ చేస్తున్నమాట, తను రింగ్ లీడర్ కాదు. అండ్ క్లాస్ 1D తరపున రియూన్ బదులు ఇంకొక క్యాండిడేట్ వచ్చింటాడు, తనే రింగ్ లీడర్ అయి ఉంటాడు అనమాట. అండ్ మనోడైతే క్లాస్ బిని అయితే టార్గెట్గా చేసుకుంటారు. సో ఇప్పుడు క్లాస్ డి వర్సెస్ క్లాస్ బి అండ్ క్లాస్ ఏ వర్సెస్ క్లాస్ సి అనమాట. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే సకైనాకి వర్సెస్ అయానా కోజీ అండ్ ఆ కొత్త స్టూడెంట్ వర్సెస్ మన ఇచ్చిన ఫైట్ అనేది జరగబోతుంది ఫ్యూచర్లో ఫైనల్ టెస్ట్. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మళ్ళీ క్లాస్ 1Cకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చవసారి మనం క్లాస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ వెంటనే మన హిరాటగాడు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే
అప్పుడే మీచాన్ పాప హినాటని పిలుస్తుంది అనమాట. ఎందుకు నువ్వు అలా ఉన్నావు అనడంతో దానికి మన హినాట గాడు ఎంతో రూడ్గా ఇది నా లైఫ్ నా ఇష్టం ఏంటి నన్ను కూడా ఈ క్లాస్లోంచి ఎక్స్పెల్ చేపిస్తారా మీరు అనడంతో వెంటనే అందరూ కూడా షాక్ అయిపోతారు. అండ్ వెంటనే కర్జో పైకి లేచి ఏమైంది హినాట అని ఫస్ట్ నేమ్తో పిలుస్తుంది. అప్పుడే మన హినాట గాడు కోపంగా ఏంది నువ్వేమన్నా నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావా, నువ్వు నన్ను ఫస్ట్ నేమ్తో పిలుస్తున్నావు, నా పేరు హినాట సో నువ్వు దాంతోనే పిలువు అనడంతో వెంటనే కర్జో కోపం తెచ్చుకొని సరేలేరా అని చెప్పి వెంటనే హినాటాకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. మీచాన్ నీ గురించే చెప్తూ ఉండేది అండ్ తను నిన్ను ఎంతో కేర్గా చూసుకుంటుంది, నువ్వు ఎందుకంత అంత రూడ్గా మాట్లాడుతున్నావు అనడంతో దానికి మన హినాట గాడు కూడా పట్టించుకోండా ఎవరు నా గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, మీరెవరు నేనెవరు, నా జీవితం నాది మీ జీవితం నీది అనడంతో వెంటనే ఉరికిత పాప పైకి లేచి లేదు హినాటను ఈ హెల్ప్ మాకు కావాలి అనడంతో హినాటగాడు మాత్రం అస్సలు పట్టించుకోకుండా మీ చావు మీరు చావండి అని చెప్పి మనోడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ వెంటనే ఉరికిత పాప ఇంకా వీడు పోతే పోకోండి అన్నట్లు క్లాస్ అందరికీ కూడా రాబోయే టెస్ట్లో మీరు ప్రతి ఒక్కరు బాగా పార్టిసిపేట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు బాగా కష్టపడండి, ఎందుకంటే ఈ రాబోయే టెస్ట్లోనే మన ఫైనల్ రిజల్ట్ అయితే రాబోతుంది, దయచేసి కష్టపడండి అంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన కోయింజీ గారు కూడా సరేలే పాప అని చెప్పి మనోడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఈ గ్యాప్లోనే సూడో గారు కూడా అరే కొద్దిసేపు ఉండొచ్చు కదా అనడంతో వెంటనే మన కోయింజీ గారు ఇప్పటికే చాలా విన్నాను, ఇంకా నాకు టైం అయింది, అసలే నా వాల్యుబుల్ టైం నేను ఇక్కడ వేస్ట్ చేసుకోదలుచుకోలేదని చెప్పి మనోడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో అలా ఆ రోజు అయితే నైట్ కూడా అవుతుంది అనమాట. సో ఈసారి ఆయన కొంచెం రూమ్కి అయితే కర్జో అయితే వస్తుందన్నమాట. సో అప్పుడే కర్జో ఆయన కొంచెం ఏమైంది నువ్వు సడన్గా నన్ను పిలిచావు నీ రూమ్ కండంతో అప్పుడే మన ఆయన కొంచెం ఈవినింగ్ జరిగిన మ్యాటర్ గురించి అయితే కర్జో అతో డిస్కస్ చేస్తాడు. అండ్ నువ్వు హినాటకి ఎంతో బ్రేకప్ చేసుకొని చాలా మంచి పని చేసావని పొగడ్డంతో ఇంకా కర్జువా కూడా ఫైనల్లీ నువ్వు కూడా అర్థం చేసుకున్నావులే అనుకొని తను సంతోషపడుతుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన ఆయన కోచ్ అయితే తనకంటూ ఒక గిఫ్ట్ అనేది ఇస్తాడు అండ్ ఆ గిఫ్ట్లో ఒక లాకెట్ అయితే ఉంటుందన్నమాట. సో అది చూసి కర్జువా ఫ్లాట్ అయిపోయి ఏంటి ఫ్రెండ్ గిఫ్ట్ లాంటి లాకెట్స్ కూడా ఇస్తారా, ఇంత ఎక్స్పెన్సివ్ లాకెట్ ఇస్తున్నావు అంటే నేను నీకు కొంచెం స్పెషలే కదా అనడంతో దానికి మన ఆయన కొంచెం మాత్రం లేదు నేను నీకోసం ఇది తీసుకున్నా అంతే, ఇది ఎక్స్పెన్సివ్ అనేది నేను పట్టించుకోలేదు, ఇది నీకు సూట్ అవుతుంది అనుకునే తీసుకున్నాను అని చెప్తాడు. సో వెంటనే అది చూసి కర్జువా ఆయన కొంచెం అడుగుతుందన్నమాట, సర్లే దీనికి ఎన్ని పాయింట్స్ ఖర్చు పెట్టేవండంతో దానికి మనోడు 20,000 పాయింట్స్ అంటాడు. సో ఒక్కసారిగా కర్జువా షాక్ అయ్యి అదేరా నీలో పిచ్చితనము, నువ్వు టాలెంటెడ్ అనుకున్నా నీ అంత బుర్ర తక్కువ ఏదో అని చూడలేదు, ఇది 2,000 కూడా రాదు బట్ నువ్వు దీనికి 20,000 పెట్టావు అనడంతో వెంటనే ఆయన కొంచెం నేను అదేం పట్టించుకోలేదు జస్ట్ ఇది నీకు సూట్ అవుతుందని తీసుకున్నాను అనడంతో వెంటనే ఇంకా అది మెల్లకేసుకొని మన కర్జువా ఎంతో సంతోషపడుతుంది. అండ్ అద్దంలో చూసి ఓ ఇది నాకు చాలా బాగా సూట్ అయింది, ఇన్ఫ్యాక్ట్ నీకు కూడా పర్లేదు బాగానే టేస్ట్ ఉంది అనడంతో నా టేస్ట్ ఎప్పుడు అందరికీ నచ్చుతుందిలే, ఇన్ఫ్యాక్ట్ నీకు కూడా నచ్చిందా లేదా అనడంతో ఇంకా కర్జువా మనోనికి ఫుల్ ఫ్లాట్ అయిపోయి ఇక్కడ ఉంటే ఏదో చేస్తుంది అని చెప్పి తనైతే సిగ్గుపడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో అలా అయితే ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మన ఆయన కొంచెం స్కూల్కి వెళ్ళి ఈ గ్యాప్లో అక్కడైతే మనాబు హురికి తను ఇంకా తన కింద ఉండి టచ్ బాన్ అని అయితే చూస్తారన్నమాట. సో అక్కడే వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు అండ్ అప్పుడే మనాబు చెప్తాడనమాట ఇన్ఫ్యాక్ట్ నా సిస్టర్ ఇప్పుడు ఎలా ఉంది, సో తను ఇప్పుడు నా పాత నుంచి కొంచెం తగ్గిందా లేదా అనడంతో దానికి మన ఆయన కొంచెం కూడా అవును తను ఇప్పుడిప్పుడు నీ గురించి మారిపోతుంది, ఇన్ఫ్యాక్ట్ తను ఇప్పుడు తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం కోసం అయితే ట్రై చేస్తుంది అనడంతో దానికి మన మనాబు కూడా అయితే పర్లేదు ఫైనల్లీ తను ఎట్లా తన ఓన్ జర్నీని స్టార్ట్ చేసింది అనడంతో దానికి మన ఆయన కోచి బట్ నీలో ఎందుకు ఇంత చేంజ్, ఫస్ట్ టైం నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నీ సిస్టర్ని బుల్లి చేస్తున్నావు అండ్ ఆ రోజు నేను తనని కాపాడాను ఆ రోజు నీకు గుర్తుంది అనడంతో దానికి మనాబు కూడా చెప్తామట ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పుడు నా సిస్టర్ నాకు ఎంతో ఫ్యాన్ ఫేవరెట్ అనమాట, సో తను ప్రతిరోజు మాకెంతో సంతోషాన్ని కలిగించేది బట్ సడన్గా తనకి ఏమైందో తెలియదు, సో తను నన్ను రెప్లికేట్ చేద్దాం అనుకుంది, ఇన్ఫ్యాక్ట్ తను నేను ఏ పని చేస్తే ఆ పని చేస్తూ వచ్చింది, సో అది నాకు నచ్చేది కాదనమాట బట్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అనమాట. సో నేను తనతో టైం స్పెండ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ నేను ఒక టాపర్ని అండ్ నేను బాగా చదువుతానని చెప్పి తను అనుకుందో ఏమో తెలియదు కానీ అప్పటి నుంచి నన్ను క్రాస్ చేయాలని చెప్పి నేను ఏ పని చేస్తే తను కూడా నన్ను అదే పని చేస్తూ వచ్చేది, సో తను నాకు ఒక డూప్ లాగా అయితే పని చేయడాన్ని చూసి నాకైతే కోపం వచ్చేది బట్ ఎప్పుడైతే నేను నిన్ను చూసానో నీలో వేరే వైబ్ అనేది కనపడింది, సో నువ్వు ఎవరిని పట్టించుకోవు నాకు ఆ విషయం నీలో బాగా నచ్చింది అనడంతో ఇంకా ఆయన కొంచెం కూడా సరేలే అని చెప్తాడు. అండ్ అప్పుడే మనాబు చెప్తామట ఇన్ఫ్యాక్ట్ నీకు మీ క్లాస్లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అనడంతో వెంటనే మన ఆయన కోజి ఇన్ఫ్యాక్ట్ నువ్వు నమ్ముతావు నమ్మో నా ఏజ్ ఇంకా తక్కువేరా, ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని నేనేం చేయాలి అంటాడు. అండ్ వెంటనే మన ఆయన కోజి సరేలే నువ్వు టచ్ బాను డేటింగ్లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు అనడంతో ఒక్క సెకండ్ టచ్ బాను షాక్ అయిపోతుంది. అండ్ వెంటనే మన అబు కూడా లేదురా స్వామి నేను మంచి ఫ్రెండ్స్ అనడంతో ఇంక వెంటనే మన ఆయన కోజి అవునా నేను ఇంకా మీ ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు అనుకుంటున్నాను, ఇన్ఫ్యాక్ట్ నువ్వు తన కోసం మీ క్లాస్ అందరినీ ఒప్పించి మరీ తనని మళ్ళీ ఈ స్కూల్లోకి అయితే తీసుకున్నావు కదా, ఆ ట్రైనింగ్ టెస్ట్లో ఎవరైనా తను ప్రేమించిన అమ్మాయి కోసమే కదా అంతలా కేర్ తీసుకుంటారు అనడంతో ఇంక వెంటనే మన మనాబు రిప్లై ఇచ్చే లోపలే వెంటనే టచ్ బాను మధ్యలోకి వచ్చి గాయస్ స్టాప్ చేయండి దయచేసి ఈ కన్వర్జేషన్ ఎక్కడో వెళ్ళిపోతుంది, మీరు మీ సిస్టర్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు బట్ ఇప్పుడు మీ ఇద్దరు లవ్ గురించి
గురించి డిస్కస్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీ ఇద్దరికి కూడా అంత ఏజ్ లేదు, ఇప్పుడు మనం క్లాస్కి వెళ్ళాలని చెప్పి తనైతే మధ్యలో అడ్డం పడి వీళ్ళిద్దరిని అయితే గొడవ ఆపుతుంది. బట్ మన టచ్ బాను మాత్రం ఎంతో సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట ఆయన కోచ్ అడిగిండే క్వశ్చన్ని విని. అండ్ వెంటనే అది గమనించిన మన ఆయన కోచ్ కూడా తన మనసులో అనుకుంటాడు, ఇన్ఫాక్ట్ టచ్ బాను పేరుకి చెప్పడం లేదు కానీ తను కూడా మన ఆబుని లవ్ చేస్తుంది అని చెప్పి తన మనసులో అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన క్లాస్ 1Cకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడే హొరికిత బోర్డు మీద క్లాస్ ఏ వాళ్ళకి ఏమేమి టెస్ట్లు అయితే రిప్రజెంట్ చేస్తారో అవి బోర్డు మీద రాసి చెప్తుంది. అవి టెస్ట్, వాలీబాల్ ఇట్లాంటి సంబంధించిండే కొన్ని గేమ్స్ అనేటివి క్లాస్ 1 వాళ్ళు 1Cకి అయితే టార్గెట్గా ఇచ్చింటారనమాట. అవి బోర్డు మీద ఉన్నాయి, మీరే చదువుకోండి పెద్ద మంది చేసుకొని. వాటిని చూసి ఇంకా మన ఈకే గాడు అండ్ సూడో గాడు కన్ఫర్మ్ మాకు సావేరా అనుకొని భయపడుతూ ఉంటారు. అండ్ అప్పుడే హొరికిత క్లాస్ అందరికి మోటివేట్ ఇస్తుంది అనమాట. మనం బాగా కష్టపడితే ప్రతి టెస్ట్లో మనం ఈజీగా పాస్ అవ్వచ్చు, సో మీరంతా కష్టపడతారు కదా అని చెప్పి తను అంటుంటే మన ఆయన కోచ్ కూడా తన మొబైల్లో తనకు వచ్చిన నోటిఫికేషన్ అయితే చూస్తానమాట. అండ్ ఆ నోటిఫికేషన్లో చెస్కు సంబంధించిండేది అండ్ గో ఇంకా మెంటల్ హెల్త్ ఇట్లాంటి ఫిజికల్ టెస్ట్లు అండ్ మెంటల్ టెస్ట్ల గురించి అయితే మన ఆయన కోచ్ అయితే చదువుతూ ఉంటాడనమాట. అండ్ నెక్స్ట్ సీన్లో మనకు లైబ్రరీ అనేది చూపిస్తారన్నమాట. లైబ్రరీలో మన సకేనాగి ఒక్కతే చెస్ ఆడుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడే తను ఒక వైట్ పవన్ అయితే ముందర జరిపి చెక్ మేట్ ఆయన కోచ్ అంటుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ మీరేమనుకుంటున్నారు, ఫ్యూచర్లో క్లాస్ 1C అనేది 1A మీద గెలుస్తుంది అనుకుంటున్నారా లేదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు మీరు ఊహించిన ఎండింగ్ అనేది జరుగుతుంది, రెడీగా ఉండండి వాటి కోసం అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.